డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఏఎస్టీకి సంబంధించి రౌండ్ 1 వచ్చేసింది. మరి రౌండ్ 1 అయితే మరి 22వ తారీఖు వచ్చేసింది. మరి రౌండ్ 1 సంబంధించి మరి ఈ రౌండ్ 1 వచ్చిన తర్వాత ఈలోపు మరి ఎప్పుడు లోపు మరి యాక్సెప్టెన్స్ చేయాలో ఒకసారి మనం చెక్ చేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, సీట్ అలొకేషన్ మనకి 22వ తారీఖుని ఎప్పుడు వచ్చింది? 3 గంటలకు వచ్చింది. 3 PM, మధ్యాహ్నం 3 PM వచ్చింది. మరి రేపు 23, ఈరోజు 23 కదా, 24 రేపు 11 గంటల లోపు మీరు యాక్సెప్టెన్స్ చేయాలి. క్లోజ్ అవుతుంది. 11 గంటల లోపు మీరు సీటు కావాలా వద్దని చూపాలి. మరి తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? నెక్స్ట్ ర్యాంకర్కి ఇవ్వటం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఈ టైంలో 22 రౌండ్ 1లో ఎవరైతే వచ్చిందో యాక్సెప్టెన్స్ ఆఫ్ సీట్ ఫర్ రౌండ్ 1 బై పేయింగ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అండ్ అప్లోడింగ్ స్కాన్డ్ డాక్యుమెంట్. రౌండ్ 1 వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? యాక్సెప్టెన్స్ ఫీజు పే చేయాలి. అప్లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ స్పెసిఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్. ఇప్పుడు రౌండ్ 1 వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మరి ఇది స్టూడెంట్స్ ఈ వీడియోలో. మరి 24వ తారీఖుని మనకు 11 గంటల లోపు మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే టైం లేదు వీళ్ళకి కూడా పాపం. మరి ఐఏఎస్టీ వాళ్ళకి కూడా టైం లేదు. రౌండ్ 2 ఎప్పుడు వస్తుంది? మనకి 24ని 26ని వచ్చేస్తుంది స్టూడెంట్స్. తర్వాత మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ సీట్ అలాట్మెంట్ రౌండ్ 7. టోటల్గా ఎన్ని రౌండ్లు ఉంటాయి? మనకి 10 రౌండ్లు ఉన్నాయి ఇక్కడ. 10 రౌండ్లు జూలై 12కి అయితే క్లోజ్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్స్ 6 to 10 టు రెస్పాండ్ క్వెరీస్ జూలై 12 వరకు. ఈ విధంగా ఉండి ఎన్ని రౌండ్స్ ఉంటాయి? మొత్తము 10 రౌండ్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1, 2, 3. మరి రౌండ్ 1 అయితే వచ్చేసింది. ఎన్ని రౌండ్స్ ఉంటాయి? అదేవిధంగా 24వ తారీఖు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. 24వ తారీఖు 3 గంటలకి, 26వ తారీఖు 3 గంటలకి మనకి థర్డ్ రౌండ్ సీట్ అలాట్మెంటు. 24ని 3 గంటలకి. అంటే ఒక్కొక్క దానికి ఇక్కడ గమనించారా లేదో మీరు? ఒక్కొక్క దానికి ఇక్కడ 2 రోజులు ఇచ్చాడు. 2 days టైం ఇచ్చాడు. 2 days. ఎందుకంటే వాళ్ళకి కూడా టైం లేదు కదా. రౌండ్ 5. మరి అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్స్ 1 to 5 టు రెస్పాండ్ క్వెరీస్ రిగార్డింగ్ ద అప్లోడెడ్ డాక్యుమెంట్స్. అంటే డాక్యుమెంట్స్ అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. మీకు డాక్యుమెంట్స్ ఇక్కడ ఫ్రీగా ఉంటే మీరు ఈరోజు అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. 24th జూన్ లోపు యాక్సెప్ట్ చేయాలి. 11 గంటల లోపు యాక్సెప్టెన్స్ ఫీజు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ టైం ఇచ్చాడు. 1 to లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్స్ రౌండ్స్ 1 టు రెస్పాండ్ క్వెరీస్ రిగార్డింగ్ ద అప్లోడెడ్ డాక్యుమెంట్స్లో ఏమైనా క్వెరీస్ ఉంటే వీళ్ళు ఈరోజు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇది స్టూడెంట్స్. మరి రేపటిలోపు మీరు యాక్సెప్ట్ చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ వాట్ ఆర్ ద ఫ్రీజ్ అండ్ స్లైడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రీజు, స్లైడు. ద క్యాండిడేట్ కంటెంట్ ఆర్ అలొకేటెడ్ యాక్సెప్ట్ బై పేయింగ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ అండ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ స్లైడ్ క్యాండిడేట్ యాక్సెప్ట్ ద ఫస్ట్ సెమిస్టర్ హౌఎవర్. మరి ఇక్కడ స్లైడ్ కూడా ఉంది. అదేవిధంగా ఫ్రీజ్ కావాలంటే ఫ్రీజ్ చేసుకోవాలి. స్లైడ్ అంటే ఫ్లోట్ అంటే వేరే ఇన్స్టిట్యూట్ లేదు కాబట్టి ఫ్లోట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ క్యాన్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ బీ పెయిడ్ డ్యూరింగ్ ద జాయినింగ్ ఆఫ్ ద ఐఎస్టీ. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ నో candidate had to accept the allotted seat by paying first semester fees పే చేయాలమ్మా కంపల్సరీ. ఫెయిల్యూర్ టు పే విత్ ఇన్ స్పెసిఫైడ్ డేస్ విల్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ద సీట్. అంటే ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కంపల్సరీగా పే చేయాల్సి ఉంది సీట్ యాక్సెప్టెన్స్కి. క్యాండిడేట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద అలాటెడ్ సీట్ బై పేయింగ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఫీజు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టూడెంట్స్ నో క్యాండిడేట్ హ్యావ్ టు రిపోర్ట్ ఐఏఎస్టీ కంపరేటివ్ ఈజ్ మ్యాండేటరీ టు పేరెంట్స్ during a no. Yes, it's mandatory at least one parent to be present at joining the IASTలో. పేరెంట్స్ ఒకళ్ళు ఉండాలి కంపల్సరీగా. ఈ విధంగా ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంది ఈ స్టూడెంట్స్. ఫస్ట్ సెమిస్టర్ పే చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి ఆల్రెడీ మరి 24వ తారీఖు లోపు అయితే యాక్సెప్ట్ చేయాల్సి. ఇక్కడ ఫీజెస్ కూడా డిక్లేర్ చేశారు కదా. ట్యూషన్ ఫీజు 62,000 కట్టాలమ్మా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు 62,000, 62,500 రూపీస్ అయితే ఇక్కడ వీళ్ళైతే కట్టమైనది. ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళకి చూపించుంటారు కదా మీరు ఫీజు స్ట్రక్చర్ ఈ విధంగా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు నో నీడ్ టు పే ఎనీథింగ్. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ నో ట్యూషన్ ఫీజు.
మరి ఎవరు సీటు మరి ఫస్ట్ రౌండ్ 1 అలాట్మెంట్ అయితే వచ్చేసింది. ఫీజు ఎప్పుడు లోపే యాక్సెప్ట్ చేయాలి చూద్దాం. ఇక్కడ CGPA ఇస్రోలో కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. 7 CGPA పైన ఉంటే మీకు పోస్టింగ్ ద క్యాండిడేట్ సెంటర్ యూనిట్స్ ఆల్ బి నోటిఫైడ్ ది ఇస్రో యాజ్ హెడ్ క్వార్టర్స్. ఈ విధంగా స్టూడెంట్స్కి మరి గమనించండి స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ మరీ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.